సార్ ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను సార్. ఫస్ట్ ఫ్లోర్లో టైల్స్ మొత్తం పైన టైల్స్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అని అన్నిటికీ పిఓపి పోసేసాం సార్. ఇదంతా టైల్స్ పైన పిఓపి సార్. వర్క్ అంతా అయినాక మళ్ళీ వాటర్ చేసి ఈ పిఓపి మొత్తం తీసేస్తాం సార్. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో కిచెన్లో ఉన్నాం సార్. ఇది కిచెన్ కమ్ డైనింగ్ సార్. ఈ కిచెన్లో మీరు చెప్పిన విధంగా ఏ విధంగా మీరు చెప్పారో ఆ విధంగా గ్రానైట్ వేసి గ్రానైట్ బీడింగ్ పెట్టాం సార్. ఈ స్కర్టింగ్ కూడా ఎలక్ట్రికల్ బాక్స్ హైట్ వేసాం సార్. ఈ బాక్స్ ఇక్కడ కొద్దిగా డౌన్ ఉండేది ఎలక్ట్రికల్ బాక్స్ ప్లేట్ పెట్టడానికి సార్. సో ఈ సైడ్స్ అంతా స్కర్టింగ్ వేసి కంప్లీట్ చేసాం సార్. ఆ ఎడ్జ్లో కూడా పెట్టి టైల్స్ వర్క్. సో ఫస్ట్ ఫ్లోర్లో వైరింగ్ సార్. వైరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. సీలింగ్కి ఎక్కడెక్కడ ఉన్నారో ఫస్ట్ ఫ్లోర్ వైరింగ్తో సహా కంప్లీట్ అయిపోయింది సార్. అన్ని బెడ్రూముల్లో పిఓపి పోసుకున్నాం సార్. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో బ్యాలెన్స్ ఉండేది బాత్రూమ్ ఫిట్టింగ్స్, బాత్రూము తలుపులు బిగించాలి సార్. ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో కూడా కిందలాగా పిఓపి పోసేస్తాం సార్ అన్నిటికీ. ఇది టీవీ యూనిట్ గ్రానైట్, కిచెన్ సార్. కిచెన్ గ్రానైట్, కిచెన్ స్కర్టింగ్ మీరు చెప్పినట్టు ఎలక్ట్రికల్ బాక్స్ వరకు. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా వైరింగ్తో సహా కంప్లీట్ అయిపోయింది సార్. డన్ సార్. ఇది మెయిన్ బోర్డ్ సార్. ఇక్కడికి వైర్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్ వైరింగ్ కూడా అయిపోయింది సార్. ఇది సార్ సెకండ్ ఫ్లోర్ సార్. సెకండ్ ఫ్లోర్లో కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా చేస్తున్నామో అట్లా అన్ని బెడ్రూమ్లు వైరింగ్ అయిపోయింది, పిఓపి బార్డర్ అయిపోయింది, పట్టీ పెట్టి ప్రైమర్ వేసి కలర్ కోసం రెడీగా ఉన్నాం సార్. ఇంకా బాత్రూమ్ తలుపులు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ అది కూడా కొంచెం డబ్బులు అడ్జస్ట్మెంట్ కాలేదు సార్. అవి ఉంటే తెచ్చేస్తుండేవాడిని. అవి తీసుకొచ్చి పెడితే క్లోజ్ అయిపోతుంది సార్. వర్క్ కలర్ వేస్తే అయిపోతుంది సార్. ఇది సెకండ్ ఫ్లోర్ సార్. నమస్తే సార్, ఉంటాను సార్.